విషయం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌరసంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా చెత్తా చెదారం లేకుండా మురికి నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో తయారైన చెత్తను గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. ఇంటి ముందర కానీ ఇంటి పరిసరాల లోపల వరేసుకున్నట్లయితే వర్షాకాలం కాబట్టి ఆ వర్షపు నీరు వచ్చి చేరడం వల్ల ఆ పదార్థాలను కుళ్ళిపోయి దాని వాళ్ళని ఈగలు ఏవైతున్నాయో అవి మళ్ళీ మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల మనకు వాంతులు విరోచనాలు కలరా రావడం జరుగుతుంది. అలాగే దోమల అభివృద్ధి ఏంది అవి గుడ్లను పెట్టి వాటి సంతతిని పెంచి అవి అభివృద్ధి మన మీద దాడి చేయడానికి వస్తాయి. రాత్రిపూట పడుకున్నప్పుడు మనకు దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వస్తాయి. జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దాదాపుగా అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఈ వర్షాకాలం సీజన్ లోపల రాత్రిపూట మిగిలిపోయిన అన్నం గాని కూరలు గాని తినొద్దు. వేడి వేడి పదార్థాలు ఖచ్చితంగా తినాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి పంచిత్ ప్రవీణ్ గలం లోపల ఒక మంచి పాట ఉంది. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్యము, మురికి నీరే దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్యా అప్పులు, ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తాయి జీవనం, పాత టైర్ కొబ్బరి బొండాలే ఆహారం. మన ఇంటి చుట్టుపక్కల తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి. పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి. ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు, వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము, పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలి బీజము, ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు గ్రామము. కాబట్టి దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. కొంచెం జ్వరం రాగానే ఖచ్చితంగా హాస్పిటల్లో చూయించుకోవాలి. నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసినట్లయితే అది జ్వరం అనేది మెదడికి ఎక్కిందంటే మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటి అన్ని విష జ్వరాలు కాబట్టి దయచేసి మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గింది దాదాపుగా చాలా మంది. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు యువత గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ అలవాటు పడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా ఇవి సేవించి మర్డర్లు, మానభంగాలు, యాక్సిడెంట్ లోపల చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లల మీద నిఘా పెట్టండి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎట్లుంది, వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళ మాట తీరు ఎట్లుంది, రాత్రిపూట ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నా, ఏ టైం దాకా వాళ్ళు నిద్రపోకుండా ఉంటున్నా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే గంజాయి సేవించిన తర్వాత వాళ్ళ మాట తీరు చేంజ్ అవుతుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు.
మర్డర్లు మానభంగాలు చేయడం, జైలు జీవితం గడపడం, అలాగే బండ్ల మీద ముగ్గురు వెళ్ళి ఏ బస్ కిందను లారీ కింద పడి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లగాళ్ళు కాలేజీకి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్తున్నా లేదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు సక్రమంగా వెళ్తున్నా లేదా అనేది నెలకొకసారి ఖచ్చితంగా స్కూల్ కి కాలేజీలకు వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే మనం దాదాపు చాలా మంది ఏంటంటే అతి ప్రేమలు ఎక్కువైపోయి పిల్లలు 10వ తరగతి కాగానే బండి కొనిస్తారు. బండి కొనించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, బండ్ల మీద వెళ్ళి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ముగ్గురుగా వెళ్ళి ఇవన్నిటికి విచ్చలవిడిగా అన్నిటికీ అలవాటు పడి ఏ బస్ కిందనో లారీ కిందనో పడి కాల్ చేతి విరగొట్టుకున్నా మనకే బాధ. రేపు పొద్దున చనిపోయినా గానీ చేతికి వచ్చిన కొడుకు చేజారిపోతే ఎంత గర్భశోకం ఉంటుందో తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే గంజాయి సేవించినా గానీ, గంజాయి ఉన్నట్టు తెలిసినా గానీ, గంజాయి సాగు చేసినట్టు తెలిసినా గానీ పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. దయచేసి ఈ విషయం మీద మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అశోక్ అన్న గలం లోపల ఒక మంచి పాట విందాం. నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక పాలు పెరుగు సమృద్ధిగా తాగే పల్లెలోని మన యువకులు నేడు కల్తీ మందు కలవాటి పడిరి. మరి మందు దొరకక లొల్లి చేసిరి, నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులు నేడు పిచ్చి చేతలట పిచ్చాసు పత్రుల పాలైతుందయ్యో. పల్లికాయలను పచ్చి మొక్కలను లెక్క వేయక నవతరమంతా పిచ్చాలంటూ బర్గరులంటూ ఫాస్ట్ ఫుడ్డులకు ప్రాణమిస్తారు. అరే పాను పరాగు గుడుకలాడు వచ్చే మన పల్లెల్లోకి క్యాన్సర్ రోగం కబలించబట్టే మన పల్లె ప్రజలకు బగ్గనాగి బండెక్కి పోతారు, ఆవరగావర తిరుగుతుంటారు, రాంగు రూట్లో రన్ అవుతారు, దారి కింద పడి చచ్చిపోతారు. అరే తల్లిదండ్రులకు గోసపడుతుందే ఆ యువకులు నేడు బయటపడే మార్గాలే లేవాయే. గంజాయి రాగిండ్రంటే ఆ యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మేము చెప్పే విషయాలని గమనించండి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మురికి నీరు నిల్వ ఉన్నా కానీ దయచేసి గ్రామ పంచాయతీ వాళ్ళే వస్తారు, వాళ్ళే బ్లీచింగ్ పౌడర్ చల్లాలనే ఆలోచన మానుకోండి. ఒక 20 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఇంటి ముందట ఎక్కడ కూడా మురికి నీరు నిల్వ ఉన్నా కానీ, మురికి కాలువలు ఉన్నా కానీ 100 రూపాయల మన ఆరోగ్యం మీద మనకు పట్టి. కాబట్టి దయచేసి ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని దోమలు ఈగలు అనేది మన ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు వహించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే గంజాయి సేవించే పిల్లగాళ్ళు ఎక్కడ కనిపించిన దయచేసి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. గంజాయి సేవించే వాళ్ళు కానీ, గంజాయి సాగు చేసినట్టు కానీ, గంజాయి ఉన్నట్టు తెలిసినా కానీ పోలీసు వారికి సమాచారం ఇవ్వండి. దయచేసి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు అందరూ కష్టపడతారు. కాబట్టి దయచేసి పిల్లలను జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి, అంగన్వాడికి, ఆశా వర్కర్లకు విన్న మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.